మనం ఇంట్లో వాడుకునే ఈ వస్తువులతోనే మన ఇంట్లో టిప్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా గరిటె ఉంటుంది కదండి, ఇలా గరిటెని ఒకటి తీసుకొని చూడండి, కొబ్బరి నూనెని ఇలా కొంచెం వేసుకోవాలి. పసుపు అనేది కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి మనం. నేనైతే 1 స్పూనే వేసాను. దీన్ని స్టవ్ మీద కొంచెం మనం వేడి చేసుకోవాలండి. మనం ఇందాక పెట్టుకున్న గరిటెని దీనిపైన ఇలా పెట్టుకోవాలి. హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా తిప్పుతూనే ఉండాలండి. ఇలా తిప్పేటప్పుడు ఏంటంటే అది మొత్తం మెల్ట్ అవుతుంది. ఇలా మనం వేడిగా ఉన్నప్పుడు సైడ్లో పెట్టుకొని కొంచెం ఆరిపోయాక, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కొంచెం ఇలా కాళ్ళకి ఎక్కడ వాపు ఉందో అలా కొంచెం అక్కడ పెట్టుకుంటే సరిపోతుందండి. వేడిగా ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకు అక్కడ ఉన్న చర్మం అనేది కాలిపోతుంది. ఒక 10 మినిట్స్ ఆగితే సరిపోతుందండి. అది అనేది చల్లారిపోతుంది. చూడండి, కొంచెం చల్లారాక కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. ఇంకా 5 నిమిషాలు అయితే ఇంకా కొంచెం చిక్కబడుతుందండి. ఇలా మన కాలుకు వాపు అనేది ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో గోరువెచ్చగా ఉన్నప్పుడే రాసుకోవాలి. ఇలా రాసుకొని మనకు వాపు ఎక్కడ ఉందో అక్కడ కొంచెం రబ్ చేసుకోవాలి. వాపు ఉన్న మొత్తం ఆ ప్లేస్ అంతా రబ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ నేను ఎలా రాసుకున్నానో. మీరు వాపు ఉన్న చోటు ఇలా రాసుకుంటే మీకు ఒక 1 వీక్లోనే వాపు అనేది పోతుంది. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.